అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవను కమ్మ కులాలకు అంటగట్టద్దు, కమ్మ కులంపై విషం చిమ్మద్దు. కమ్మ కులస్తులంటేనే స్నేహానికి మారుపేరని, సేవ చేసే గుణం ఒక కమ్మ కులస్తులకే ఉందని కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళి తెలిపారు. ఈ రోజు ఆయన ఒంగోలులోనే కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో అధికార ప్రతినిధి రావుల పద్మచ, కన్వీనర్ కాట్రగడ్డ రఘు, దాసిరి రాము తదితరులతో కలిసి కందుకూరు ఘటనపై మాట్లాడటం జరిగింది. మొన్న దసరా పండగ రోజు అనగా అక్టోబర్ 2వ తారీఖు జరిగిన కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకినపాడులో జరిగిన ఒక సంఘటన అందరినీ కలిసివేసింది. దీన్ని తీవ్రంగా ముక్తకంఠంతో కమ్మ సంఘం సభ్యులందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా తప్పు తప్పే, అది ఏ కులమైనా. కానీ ఆ తర్వాత జరిగిన పరిమాణాలే మాకు చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. ఏదో వారి వ్యక్తిగత వారి హత్యను కులాలకి కులం రంగు పులుముకోవటం మంచిది కాదు. దాన్ని ఆ ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని ఉసిగొలిపి కమ్మ కులం మీదకి విషగొలుపుతాం అంతా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇద్దరు మధ్య జరిగిన హత్యని కమ్మకులంకి ఏ సంబంధం అండి? కమ్మకులం వెళ్ళి హత్యలు చేయమంటుందా? ప్రతిసారి తెలుగుదేశం అధికారంలో వచ్చిన ప్రతిసారి కమ్మకులం గురించి టార్గెట్ చేసి వేరే పార్టీలు ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులం రంగుపులంతో అది కరెక్ట్ కాదు. అలాగే ఎప్పుడు మొన్న ఎవరో మాట్లాడుతూ 2019-24 మధ్య కమ్మ కులస్తులు ఏ కలుగులో దాక్కున్నారో ఎక్కడికి పారిపోయారో అన్నారు. ఎప్పుడు ఎక్కడికి పారిపోయలేదు. మా ఎన్ని రైతు వారి కుటుంబాలు, అలాగే ఎప్పుడు ఒకరికి అన్నం పెట్టే కుటుంబమే కమ్మవారు. అంటే హత్యలు అనేది ఏదో వ్యక్తిగత కక్షలతో జరిగేవి తప్పితే ఎప్పుడూ ప్రోత్సహించం మేము. ఈరోజు ఇక్కడ కమ్మ సంఘం ఆఫీస్ పెట్టినా మా దగ్గర అన్ని కులాలు వచ్చి కూర్చుంటారు. అందరితో అన్నదమ్ములాగా వెలుగుతాం. దీన్ని మీరు వేరేగా భావించొద్దు. కమ్మ కులానికి ఎప్పుడు సేవ చేసే గుణం ఉంటుంది, కానీ హత్యలు చేసే గుణం ఎప్పుడూ లేదు. ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీరు ఫోకస్ అవుతాం కోసం కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని ఫోకస్ అవుదాం అనుకుంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఏమనంటే లోతుగా మీరు పరిశీలించి మాట్లాడాలి. ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. పోలీసు వారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నారు. మేము ఎంక్వైరీ చేసాం. అది వారిద్దరూ చాలా మంచి స్నేహితులు, ఎప్పుడూ అన్యోన్యంగా కలిసి ఉండేవారు. వారి మధ్య ఏమి జరిగిందో అది గవర్నమెంట్ వారు లేదా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు చర్యలు తీసుకున్నారు. ఇంకొకసారి కమ్మ కులం మీద విషం జరగడం మానుకోవాలని ఈ సందర్భంగా చెప్తూ మేము కూడా హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి మేము కూడా బాసటగా ఉంటాం. కులమతాలకు అతీతంగా అందరూ మెలగాలి. ఇప్పుడిప్పుడే విభజన ఆంధ్రప్రదేశ్ వచ్చిన కాడి నుంచి ఏదో ఒక రభస కులాల గుంపటి రెచ్చగొడతానే ఉంటారు. ఇది మంచిది కాదు మన ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ఇది. కాబట్టి దీన్ని ముక్తఖండంతో అన్ని కులాలు ఖండించాలి. ఎందుకంటే లాస్ట్ 2019-24 మధ్య కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన ఏ కులం, చనిపోయిన ఆయన ఏ కులం, ఎప్పుడూ మేము ఏ రోజు దీని గురించి మాట్లాడలేదు. అలాగే ఏ హత్య జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా అన్నిటికీ అందరూ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసు వారి చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని. ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వాలని మన తరఫున కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి.